ఆ పని చేస్తున్నా అంటే తిండాలు తిందామన్నా వండాలకి వెళ్ళామన్నా కట్టుబడి పట్టలేకుండా అనిపిస్తుంటే ఆ యొక్క చిన్నగా ఎలా బాగు చేయాలి, మీరు ఎలా చేస్తే బాగుపడతారు ఆలోచించుకుంటూ ఎందుకంటే నాగమహర్షి విష్ణులోకి వెళ్ళారు. విష్ణులోకి ఎలా అన్నారు, పాసవతి మీద శాశ్వతం పడుకున్నాడు. పాసవతి మీద శాశ్వతం నీళ్ళలో పడుకున్నారు. వెనక సుమారుతో పక్క లక్ష్మీదేవితో శక్తి చక్కగా కథ కలివాడే పడుకున్నట్టు సత్యనారాయణ స్వామి పడుకుంటే నాగమహర్షి విష్ణులోకి వెళ్ళారు. నాగమహర్షి విష్ణులోకి వెళ్ళి విష్ణువారు నాగమహర్షిని చూశాడు. చూసి ఓ నాగ విష్ణు రావడం కారణండి ఈ మస్తు ఏమిటో కోరి చెప్పండి అడిగానికి ఓ మహామహా తెలియ విషయానికి ఎన్నో ప్రజలు నాన్న కష్టపడుతున్నారు, నాన్న బాధపడుతున్నారు. బాధ చూడండి ఎందుకు వచ్చాడు ఇప్పుడే చెప్పాడు. కలికాలంలో మానవులు అందరూ క్షేమంగా కొనసాగడానికి భార్య భక్తులతో శుభ్రంగా ఉండడానికి సత్యనాశం అవుతుంది. ఏంటంటే ఈ భక్తులు ఎప్పుడు అంటే మహాభాష కానీ కార్తీక భాష కానీ వైశాఖ భాష కానీ ఓ శ్రావణ భాష కానీ ఓ పుననాడు కానీ యాకసినట్టు వర్గం చేసుకోవాలి. లేదు గొప్ప మనవాడు చేసుకోవచ్చు, వీటిని మనవాడు చేసుకోవచ్చు. వీటికి యాకసుకుంటూ అక్కర్లేదు, ఉత్తమ చేసుకుని యాకసుకుంటూ ఉండాలి. చేసినవాడు పొద్దున్న లేచి కాగుంచాలు తెచ్చుకుని ప్రతి గోమయం అది ఒక పరిస్థితి తీసుకోవాలి. చూసుకుని గోమయం ఆవులు తాగాలి. ఆవులతో పశువుల శుభ్రంగా ఇల్లు కడుక్కుని తెల్లగా ముగ్గు పెట్టి దాన్ని తెల్ల వస్తువు వేసి 5 తవలు కానీ 5 సార్లు ఈ ప్రెస్ పోయాలి. ఈ ప్రెస్ పోసినాక దాన్ని వెంటి కానీ రాగి కానీ మట్టి కాసపెట్టాలి. కొబ్బరికాయ యాపంలో పెట్టాలి. పెట్టిన విగ్రేసుని ఈసుని అస్తిత్వం ఆహ్వానం చేయాలి. చేసిన తర్వాత సత్యాస పెట్టిన బంగారుతో కానీ వెంటతో కానీ శక్తిని బంగారు అరిశక్తి ఎక్కువ పట్ట పెట్టుకోవాలి. పట్ట పెట్టుకుని పంచామతాలు పాలు గురించి అభిషేకించాలి. చేసిన పాలు అభిషేకించి పూలతో అభిషేకించి అష్టశిల్పాలు జరుపుకోవాలి. ఎందుకు ఎవరైనా చేస్తారో వారు ఏమవుతుంది అందులో సాధ్యం వద్దని చెప్పి అక్కడ చెప్తాడు. సరే బాగా మానవా ప్రతి ఎప్పుడు చేసుకొని చెప్పు, ఎలా చేసుకోని చెప్పు. ఈ సవాలు నేను పెట్టాలి, ఇద్దరు ధర్మం పెడతాం, ఈశ్వరుడు కొబ్బరికే కొడతాం. ఈ సవాలు నేను పెట్టి అనుమతి జరిగేది అదే ఈ సవాలు అమ్మవారు గోధుమక ఆవు పాలు ఆవు నెయ్యి ఇసు యాలకులు అన్ని గుట్లు వేసి పెట్టాలి. ఈ కలికాలంలో గోధుమ గ్రామాలు తీసుకుంటే సరే చెక్కులా దగ్గర సరే చేతులు ఎవరు పెడతారో
వారు హేమరసం నుంచి అన్నం సాయం ఉందని చెప్పి ఆ శృతి సౌకర్యాలు చెప్పిన విధానం నాకు విష్ణు అని చెప్పి గోవిందా ఇచ్చా దమ్మలో అవి చూడు ఎలా కట్టుకుందో నువ్వు ఎలా కాలంగా అమ్మాయి నీకు నీ దగ్గరికి ఇచ్చుకుంటాను ఎలా కాలంగా తర పోతే బాగా కడతారు ఫోటో పెడతాను మాయ ప్రవీణ్ ఫేస్ క్లారిటీగా తెలియడానికి లైటింగ్ లా
శ్రీకాంతాయ కామిలాదుకునే శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఒక నిమిషం నీళ్ళు పెట్టు, నేను కావాల్సిన నీళ్ళు పెట్టు. శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం కలుగుకోండి. ద్వితీయోధ్యాయ ప్రారంభారం నాశితాయ ప్రజాపాలని మహాశివాజీ చెప్తున్నారు, నాగవర్షం చెప్తున్నారు. పూర్వకాలంలో కాశీలో బ్రాహ్మణుడు ఉండేవాడు. కాశీలో బ్రాహ్మణ దళితుడు తిన్న రోజు కూడా యాగం చేస్తున్నాడు. చేస్తుంటే ఆ బ్రాహ్మణ బాధ చూడలేక సత్యనారాయణ స్వామి ముసలి బ్రాహ్మణుడు వచ్చిన బ్రాహ్మణుడు వెళ్ళాడు. ఓ బ్రాహ్మణ చూస్తే బ్రాహ్మణుడు వేదాలు పురాణాలు చదువుకున్నావు, అడుగున్న కారణం చెప్పి అడిగేసరికి అయ్యా పుస్తకం పేదగుడు ఉంటాడు, ఎలాగా ముందు ఎవరు ఎలాగో పక్కడానికి యాగం చేసుకుని చెప్పాడు అనేసరికి సీఎం సత్యం కావాలి వ్రతం చేసినట్టు పోతుంది అని చెప్పేసి ఆ వ్రత వేదాలు చెప్పేసి ఆ బ్రాహ్మణ చూస్తున్న సత్యాసం మాయపోయాడు. బ్రాహ్మణ చూస్తుంటేనే సత్యాసం మాయపోయాడు. ఎవరు మాయపోయాడు? వ్రతం చేస్తే మనసాగుతుంది. ఎలా ఇంటికి వెళ్ళిపోయాడు. జలాలు పడుతున్నాడు, నిద్ర పట్టలేదు. ఇప్పుడు తెలాలిందా, ఇప్పుడు అర్థం చేసుకున్నావా? ఆ గది ఎప్పుడు పాలించుకుని ఎదురుపోయాట. ఎదురుపోయి తెలాలి అయింది. తెలాలి స్నానం చేసుకున్నాడు, స్నానం చేస్తున్నాడు, కొత్త బట్టలు అంటున్నాడు. చాలా పడుతుంది మహాబా నీ దగ్గర ఎండకు వస్తుందో ఆ డబ్బులు నమస్కారం చేసుకున్నాడు. నమస్కారం చేసుకుని చిన్నగా ఇంటికి వెళ్ళాడు. 20 డబ్బులు చేసుకున్నాడు. రూపాయి కానీ 10 కానీ పళ్ళు కూరలు ఏమిటి అందరూ అడుగున్నాడు. అందరూ అడుగుకొచ్చారు. అందరూ కూడా పళ్ళు కానీ నమస్కారం పదిచ్చారు, 50 రూపాయలు అందించారు. ఎక్కడ కూర్చోండి అది ఎలా ఎప్పుడు అన్నప్పుడు అదే వాళ్ళు వంట చేసుకున్నాను ఆ పెద్ద దేవుడు ఇచ్చాడు అని చెప్పి వాళ్ళ ఇంట్లో డబ్బు ఖర్చు ఇంట్లోకి ఖర్చు పెట్టుకోకుండా వచ్చినప్పుడునే అరటి పళ్ళు, ఆవు పాలు, గోధుమక అన్ని పట్టుకెళ్ళి బ్రాహ్మణి బంధువులు వంట చేస్తున్నాడు. వల్ల ఆ బ్రాహ్మణి దరిద్రం పోయింది. దాదాపు ముందే మనలో పుట్టారు చెప్పి సత్యం కూడా బ్రాహ్మణుడు సరే నాతో అనుభవం వచ్చింది. కాశీలో బ్రాహ్మణుడు కూడా చేశారా ఇంకెవరైనా అనుభవించాడు. అదే కాశీలో ఒక పొలం ఉండేవాడు. పొలగాడికి వెళ్ళి వచ్చినప్పుడు సంసారం చేసుకున్నాడు. చేసుకుంటే ఓ రోజు దాహం వేసింది. ఒక బ్రాహ్మణుడు వెళ్ళాడు. బ్రాహ్మణుడు పొలగాడు పెట్టాడు. లోపల వచ్చి కూర్చున్నాడు. బ్రాహ్మణుడు వ్రతం చేసుకున్నాడు, ప్రశ్నించాడు, ప్రారంభించుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు అడుగుతాడు, అయ్యే బ్రాహ్మణ ఇంత వైభవం చేస్తున్నారు ఏంటి వ్రతం చెప్పాడు. అపుత్ర శ్రీలంగా ఆస్తి అంటే సంతానం ఉంది, దరిద్రం జరిగిపోతుంది, సత్కార సౌకర్యం చెప్పాడు. ఇప్పుడు అన్నాడు పూజ చేసుకున్నాడు, వ్రతం ముగించుకున్నాడు, అది ప్రసాదించుకున్నాడు. పొలగాడి చూడి ఇంటికి వెళ్ళిపోయి ఆ స్వామి మహానుభావ ఈ పొలగాడు అందరూ పుస్తకాలు చేస్తున్నాడు, నమస్కరిస్తున్నాడు. ప్రసాదం కడగ తిన్నాడు, కళాజాలు ఇచ్చాడు, పొలగాడి పెడుతున్నాడు. వీధికి వెళ్ళాడు. వీధి ఎలా ఉంది ఆ పొలగాడు అనబడింది మంచిగా చెప్పాడు కాబట్టి అందరూ కూడా ఇప్పుడు కూడా 15 పొలగాడి 150 120 అది ఏర్పాటు కొనుక్కున్నాడు. అందరూ కూడా పొలగాడి ఎలా ఎప్పుడు కూడా మనం వ్రతం చేసుకున్నాం అనుకున్నాం. ఆ పెద్ద దేవుడి చెట్టు వచ్చినప్పుడుని అరటి పాలు, ఆవు పాలు, గోధుమ కాబట్టి ఏంటి బ్రాహ్మణి బంధువులకి వ్రతం చేస్తున్నాడు. వల్ల వల్ల ఆ పొలం జరిగిపోయింది. దాదాపు ముందే పుత్రులు చెప్ప సత్యపడి బ్రాహ్మణుడు పదవులు పోయిందా. తృతీయోధ్యాయ శ్రీనివాసాయ శ్రీకాంతాయ కళ్యాణాయ శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వేశ్వరాచ షష్టాచ సుమంగళం. శ్రీ సత్యనారాయణ నిత్య మంగళాలు గోవిందా గోవిందా గోవిందా. మంగళాని భవంతు. సత్యనారాయణ ఆనందకర్పణ్యామి సమర్పయామి. అలాగొండి మంగళాని భవంతు. సత్యనారాయణ ఆనందకర్పణ్యామి ప్రార్థన సమర్పయామి. అది తృతీయోధ్యాయ ప్రారంభ. అలా సిద్ధరాజ ప్రజాపాల ఓ మనుషులారా ఒక చెప్తారు. పూర్వకాలంలో ఓల్కాముకుడే మహారాజు ఉన్నాడు. ఓల్కాముకుడే మహారాజు అతను సంతానం లేదు. రోజు కూడా గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాడు. గుళ్ళు గోపురాలు కట్టి దానం చేస్తున్నాడు. సంతానం కావాలి అంటే మహారాజు పక్క చెప్తారా
సంతానం కాబట్టి రోజు కూడా బిడ్డ గొప్పలు కలిసి దానం చేస్తున్నాడు సంతానం కాబట్టి అతను మహానగారు రాడు లైబ్రరీ అప్ చేస్తున్నాడు లైబ్రరీ ఒక షావుకారు గారు వ్యాపారం చేసుకున్న వ్యక్తి ఒక నావంటే ధనం కోసం బయలుదేరిపోతుంది నావంటే ధనం కోసుకుని బయలుదేరిపోతున్నారు వెళ్ళిపోతుంటే ఒడ్డుకు చూచాడు రాజు వాడు అప్పు చేసుకున్నాడు చూద్దాం చెప్పి నావకు రంగ వేసి ఒడ్డు దగ్గర కూర్చున్నాడు రాజు రంగంలో కూర్చోపోయి ప్రసాదం పెట్టుకుంటే అందరూ ప్రసాదం పెట్టుకుంటాడు ప్రసాదం పట్టుకొచ్చాడు ప్రసాదం పట్టుకొచ్చి షాప్ దగ్గరికి వచ్చాడు షాప్ 20% చెప్పినాడు ఏదంటే ఇంకా ఎవరు చేస్తారు ఏంటి అర్థం చెప్పాడు అపోత్తరం లాస్టి సంతానం లేదు సంతానంలో అర్థం చేస్తున్నారు అంటే సాధన అయ్యో మహానగా నా సంతానం లేదు ఓ డబ్బు ఉంది కూర్చొని పోతే ఎవరు లేదు మొత్తం సంతానం వస్తుందని చెప్పాడు సక్సెస్ వచ్చాడు మహానగారు వెంటనే ప్రసాదం పుచ్చుకున్నాడు వ్యాపారం పుచ్చుకున్నాడు ఇంకెళ్ళిపోయాడు ఇంకేడు సాధన ఇంకెళ్ళిపోయాడు ఇంకెళ్ళిపోయి సాధన దాంట్లో లేరావు సాధన అయిపోయాడు లేరావు ఎదురు కూడా చట్టం పడుతుంది మహానుభావ నీకైతే నా కొడుకు కానీ కూతురు పడితే అర్థం చేసుకున్నారు నమస్కారం చేస్తున్నారు మరుకొని సాధన వాళ్ళు అని చెప్పింది కొన్ని వాళ్ళు అమ్మాయి అవుతుంది పొలం చేతి ఎలా ఉంటాడో కనవ పుట్టాడు కనవని పేరు పెట్టాడు అమ్మాయి భాష అయిపోయింది పొద్దురు బ్రాహ్మణుడు ఎక్కడ వెళ్ళిపోయాడు వర్తమాడు పట్టిపోయాడు పట్టిపోయేసరికి సాగుదారు వ్యాపారం పట్టిపోయాడు ఇంకా వ్యాపారం డబ్బా గడించాడు వర్తమాడు పట్టిపోయాడు అనేసరికి షాకర్ షాకర్ని ఎవరి అన్న ఎక్కడ వచ్చింది పెళ్లి చేద్దాం తగిన నౌకరు పంపించండి ఎక్కడ వెతుకు విద్యుత్ సంస్థానికి పంపించండి డబ్బులు ఉంచండి డబ్బులు ఎక్కడ షాకర్ ఎక్కడ అమ్మలేదు కాయపట్టాడు షాకర్ ఒక్కడే కొడుకు తెలంగాణ ముందు ఇవ్వలేదు ఆస్తి లాగా ఉంది సమర్పించేసి రంగంగా గానం చేసి కాళ్ళు కడిగి కన్యాలను చేశాడు అల్లుడిని ఎల్లరిని తెచ్చుకున్నాడు కొడుకు అల్లుడిని వివేకాలు చెప్పి అల్లుడిని ఎల్లరిని తెచ్చుకున్నాడు ఎప్పుడు ఎల్లరిని తెచ్చుకున్నాడు అప్పుడు అల్లుడు అన్నాడు అల్లుడు అన్నాడు మనవాడు సాగుతాడు కూర్చుని కొండ దగ్గర పోతుంది కాబట్టి వ్యాపారం చేసి చెప్పి ఒక నాన్న ధనం కోసం బయలుదేరిపోతాడు ధనం చెప్పుకుంటే అమ్మా బావగారు అడుగుతున్నాడు అంట మనం సాగుకారులో వ్యాపారం చేసుకుని ఎత్తి ఒక దాని కోసం బయలుదేరిపోతున్నారు ఇబ్బంది పొద్దుపోయింది చిరపడిపోయింది ఈ రాత్రి నద్దంటే మన దగ్గర పెట్టిన దొంగలిపోతారు కాబట్టి ఈ రాత్రి నావలు పడుకున్నారు అనుకున్నారు నావకు రంగ చేశారు వాళ్ళు మాత్రమే నావలు పడుకున్నారు పట్టణ పట్టణ నాలుగోడు పరిపై దుఃఖాన్ని శాంతించాడు పరిపై దుఃఖం అందించిన శాంతించాడు ఎప్పుడు శాంతించాడు వాళ్ళు మాయలో పడు రాజ్యం కొట్టబడి ధనం పట్టుకొని చేస్తున్నారు మాయలో ముందు వస్తున్నారు రాజపడి ధనం వస్తున్నారు పరుగు ముందు వస్తున్నారు ధనం వస్తే మాయల మంత్రి కూడా ఈ ధనమోట్లన్నీ కూడా నావలేదు పడిచి మాయలు మాయ వెళ్ళిపోయారు రాజపడి వచ్చారు ఎక్కడ నుంచి ఎక్కడ దొంగలు కనపడలేదు దొంగలు ఎక్కడ కనపడలేదు సరిగ్గా ధనమోట్లు కనపడుతున్నాయి నావలు అంటే వాళ్ళు దొరుకుతున్నారు వీళ్ళు దొంగలు అనుకున్నారు డబ్బోటు పట్టుకున్నారు రాజే తీసుకెళ్ళి రాజా దొంగ దొరికారు డబ్బు సెక్షన్ చెప్పాడు సెక్షన్ ఇప్పుడు అన్నాడు ఇప్పుడు శిక్ష రాత్రి అయిపోయింది శిక్ష వస్తుంది ఇప్పుడు చేద్దాం ఈ ధనమోట్లు నిజాన్ని పోసేది ఈ దొంగలు ధన్యవాడు చెప్పాడట ఈ దొంగ ఇంకా నిండే పరిస్థితి తిన్నాను నిండేది ఉండడానికి నేను మానవాడు కూడా లేదు తిన్నాను తినుకోవడానికి నేను మానవాడు బాగా చేసాడు బాగాడు ఎలా బతకాలని చెప్పి తల్లి బలవంతు మంది పడేసింది కూతురు ఎలా బతకాలని చెప్పి ఇంటికి వెళ్తాను అన్నవాడు తీసుకుని 2 రోజులు అవుతుంది కాకపోతే ఒకరోజు కూతురు ఏంటి బ్రాహ్మణుడు వెళ్ళింది బ్రాహ్మణుడు వాళ్ళ రక్తం చేసుకున్నాడు రక్తం చేసుకుంటే రక్తం చూసింది కాబట్టి ప్రధాన పట్టుకుంది తన ఇంటికి వచ్చి పొద్దుపోయింది మంచి నీకు రే ఇప్పుడు ఇప్పుడు పొద్దుపోయింది ప్రధానమంత్రి ఇంటికి వచ్చి పొద్దుపోయేసరికి తల్లి కూతురు క్యాన్వస్తుంది అమ్మా మీ నాన్నగారు మీ నాన్నగారు ఊళ్ళేదారు నేను మర్చిపోన్నాను నేను ఎక్కడ తెలుస్తుందో అని చెప్పి క్యాన్వస్ పూర్తి అప్పుడు కూతురు అన్నాడు అమ్మా నేనే పాపం చేయలేదు ఏ పాఠం చేయలేదు ఒక బ్రాహ్మణుడు వెళ్ళాను బ్రాహ్మణుడు అనే వర్క్ చేస్తున్నారు అతను చూసి ప్రధాన పెట్టి పెట్టింది ప్రధానం చూసి తల్లి వల్లమాట వేస్తుంటా నేను వేస్తాను చెప్పి అడిగి కూతురు అడిగి నేను అప్పుడు అప్పు చేస్తాను అప్పు చేయలేదు నువ్వు పేమెంట్ చేస్తా అప్పు చేయలేదు ఆ కష్టాలు కానీ ఒకే కావాలనుకున్నట్టు ఎత్తు కూడా తెచ్చి పనులు తెచ్చి కాలుచ్చాలు తీసుకుని సత్యాసప్పుడు మహాత్మా నీకు ఎక్కడ మా ఇంట్లో మా ఆయన తొలగొచ్చి అప్పు చేస్తాను నమస్కారం చేస్తున్నాను
అని మొదలుకొని ఆ దాని మనసారా ఎవరు నమ్మస్తాం ఎప్పుడో చూస్తాం అలా కొలుస్తాడు భక్తి పిలిచి కొలుస్తాడు నాకు డిగ్రీ వస్తే పుణ్యం రాదు ఎప్పుడు కూడా మనసారా పిలవాలి పిలిచి వస్తాడు మా దగ్గరికి ఎప్పుడైతే నమస్కారం చేశారు ఆ సంతోష్ పడి మహానుభావుడు గరుడు ఆనాడు ఉంటే పక్క లక్ష్మీదేవితో మహారాజు కలవబడి మహారాజా నువ్వు జైలు పెట్టి దొంగ కాదు వాడు సాగు కాదు వ్యాపారం చేసుకునే వస్తున్నారు నువ్వు వాళ్ళు జైల్లో పెట్టావు వాటి విడిపెట్టలేదు నీ రాజ్యము 100 మంది ఓట్లు మాట్లాడేస్తాను అది కళలు చెప్పి మా ఆయన సత్యనారాయణ చెప్పేసి మా అయిపోయాడు మహారాజు పిలుపడి చేసి అప్పుడే ఈ పాట కళొచ్చింది పద్యాలు అని చెప్పి రాజసభ చేయించాడు పండితులను రమ్మన్నాడు పండితులను అడుగుతాడు పండితారా ఓ బ్రాహ్మణురా కళతో కలొచ్చింది నీ పద్యాలు పడిగాడు అందరూ కూడా కళతో వచ్చిన దగ్గర చెప్తుంది ఉపేక్షకి చెప్పన్నాడు అదిసరికి మహారాజు సాగుని రాజసభ రమ్మన్నాడు రాజసభ పిలిపించాడు పైకుంటూ వస్తున్నారు సాగులు పైకుంటూ వస్తున్నారు వస్తుంటే రాజుగారు వాళ్ళు చూసి నీ చేసింది ఏం చేసింది కాదు దైవం అనుకోలేదు అందుకే మీకు కష్టాలు వచ్చాయి ఇప్పుడే మేము సత్యాసం ఉన్నాడని అర్థం చేస్తున్న అవసరం చేసుకుంటే మీకు సోదరులు ఈ పని లేకపోతే మహారాష్ట్రంలో ఇచ్చాడు కొత్త పట్టు ఇచ్చాడు నాదం సాగులు సాగులు నాదం సాగులు లేకపోతే గోయిందా सत्यानारायण आम पुण्यं पुष्पाद्यं समर्पयामि हलद्वनि नित्यमङ्गलानि भवन्तु सत्यानारायण शिवोज्जय प्रारम्भः अलादाशिवराजा प्रजापालपुरः ओमिस्लारा कोचकदुरा कॉल చేయాలి సాధన కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోతుంటే నేను పరిషత్ చెప్పి సత్యనారాయణ సన్యాసం వచ్చాడు సత్యనారాయణ సన్యాసం వచ్చి నాగేంద్రుడు కూడా వెళ్ళాడు నాగేంద్రుడు కూడా వెళ్ళి సావుకారు నావలు ఏమించి అడిగాడు ఏమించి అడిగాడు అదేదమ్మా నావలు ఏమించి అడిగాడు అడిగేది వేళకాలంగా సావుకారు గారు బెంగళూరుతో ఉన్నారు కాబట్టి వేళకాలంగా సన్యాసి వేళకాలు ఆడాడు ఓ సన్యాసి నావడం నీకెందుకయ్యా మా దగ్గర ఏమి లేవు ఆ కాలం నుంచి బాగుంటాడాడు సావుగారు పరిషత్తానికి సన్యాసం వచ్చాడు సత్యనారాయణ సన్యాసం ఉన్నట్ట సావుగారు నీ నావడం ఎందుకు పడిగట్ట అడిగేసరికి వేళకాలంగా సావుగారు అన్నాడంటే సన్యాసి మా నావడం నీకెందుకయ్యా మా దగ్గర ఏమి లేవు ఆ కాలం నుంచి అబద్ధాడాడు ఆ కాలంలో చెప్పి అబద్ధాడాడు ఎప్పుడు అబద్ధాడాడు నిన్నటి వచ్చిందో ఆకలి నిజంగా కలిసాడు అనేసి చెట్టు సత్యనారాయణ చాలా నాలుగు ఇస్తున్నాడు 4 ఎన్నో ఎత్తున్నాడు అన్నవాడు చాలా వచ్చింది అప్పుడు బరువు తెలిపోయింది దేవుడు సొంత చెప్పి అన్ని తీసి చూశాడు డబ్బులు ఏమున్నాయి ఆకులు అలా ఉన్నాయి కోర్సు వచ్చి సావుకారు గారు అల్లుడు వచ్చాడు మొక్కలు నీళ్ళు ఆదేశాడు మా ఎందుకు పడిపోయావు సన్యాసం వచ్చాడు రావడం ఏముంది పడిగాడు వేళకాలుగా ఆకులు అలవఉన్నాయి అబద్ధపడేవాడు అందుకే అలా జరిగింది ఎక్కడ సన్యాసి ఎక్కడ మనకు ఎదుగు కదా ఆయన మన డబ్బులు వేడుకున్నాం ఆకలి పడదాం అని చెప్పి పళ్ళు పరిగెత్తులు వెళ్తున్నారు గతనాలు వెళ్తున్నారు ఇప్పుడే ఒక చోట సన్యాసినప్పుడు సత్యాసం చోటు తప్పు చేసుకున్నారు పార్లమెంట్ మహానుభావ 5 మూడుని ఈ మాట చేసుకుని అర్థవాడే ఈ డబ్బులు సత్యాసం వస్తుంది ఆనందం అందుకే నీకు కష్టాలు వచ్చాయని చెప్పి ఆ సత్యనారాయణ స్వామి వాళ్ళు చూస్తుండే ఆయన అయిపోయాడు ఆయన చూసి ఎక్కడ పక్కన ఉంది ఎక్కడ పక్కన అంటే చూసుకున్నాడు సాగుతారు చూసుకున్నాడు ఎక్కడ పక్కన ఉంది ఎందుకంటే ఎన్ని కష్టాలు వర్షాలు వాడించి ఇంటిపోవాలని చెప్పి లంపం అనుకుని నాలుగు అన్నట్టు ఇంటికి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతుంటే కొంత రోజులు ఇంటి వస్తారు నౌకరిని పంపించాడు కాబట్టి తల్లిదండ్రులు వర్క్ చేస్తున్నారు తల్లిదండ్రులు కూడా వర్క్ చేస్తున్నారు నౌకరు వచ్చాడు అమ్మగారు 5 గంటలు ఒడ్డుకు వచ్చాడు
పంతురాన్ని చెప్పాడు పంతులు అన్నాడు కూతురు వచ్చిన పెళ్లి భార్య అయిపోయింది కూతురు ప్రసాదం పెట్టి పెట్టుకోవాలి గ్రామ తెలుగులో కూతురు వచ్చింది గ్రామం కదా ప్రసాదం కదా భక్తుల కూతురు కొట్టలేదు తెలియదు ఎవరు కానీ బాబు కానీ ఏ బాబు ఏం చేయలేదు కాదు ఇచ్చినాడు అల్లు నా నీళ్ళు వెళ్ళిపోయాడు అల్లు ఎదురు నీళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు ఆ భక్తులు చూసి నాకైతే చెప్పి ఆ షావుకారు కూతురు ఎలా కాదు చెప్పులు చెప్పి ఆగడం మాట్లాడుకోండి షావుకారు నీ భార్య కూతురు అప్ చేసిన బాగుంది కూతురు వచ్చి భార్య ఇచ్చింది ప్రయాణంలో నీ కూతురు వచ్చి కాబట్టి మాట్లాడాడు అంటే షావుకారు గారు ఇవన్నీ పంపించాడు అక్కడ బ్రాహ్మణుడు బంధువులంతా అక్కడ ఉన్నారు మళ్ళీ ఆ పూజ చేస్తున్నాడు ప్రసాదం కొడుకు వచ్చింది అల్లు ఆడుతున్నాడు ఎప్పుడైతే కూర్చున్నాడు చాలా సత్యం నమ్ముకోవాలి ఆ షావుకారు డబ్బులు తీసుకొచ్చి నలుగురి షావుకారు భార్య కూతురాళ్ళు కూడా ప్రతి ఏకాశకి ప్రతి పొలాన్ని వర్తిస్తూ చంపేస్తుంది గోవిందా గోవిందా పంచమాధ్యాయ ప్రారంభ ఓ మనిషి నాలుగు చెప్పాను నాలుగు ఎలా చేసుకోవాలి ఎప్పుడు చేసుకోవాలి చెప్తే ఏదో ప్రశ్న సత్యాసం తెలుగు అనకూడదు అమ్మా ఏదో ప్రశ్న సత్యాసం తెలుగు అనకూడదు అది దీన్ని మరి వెళ్ళాలి అటు ప్రధానం చెప్తున్నాడు చెప్పి అక్కడ 4 విషయంలో చెప్తున్నాడు సూర్య సంఖ్యలు చెప్తున్నాడు అంటే పూర్వకాలంలో దొంగతోని మహారాజు అన్నాడు మహారాజు తల్లి పెట్టిన చూస్తుందో అదేవిధంగా ఆ మహారాజు ప్రజలు కనపడి వస్తున్నట్టు మహారాజు గారు పరిపాలిస్తున్న సమయంలో ఒకరోజు మహారాజు అరణ్యానికి వెళ్ళాడు అడిచిపోయి చెట్టుకుని పడుకున్నాడు పడుకుంటే కొంతమంది గొల్లవాళ్ళు చూస్తే మేకలు వస్తే గొల్లవాళ్ళు 30 మంది 20 మంది సామూహిక చేసుకుంటే పెద్దవాళ్ళు వెళ్ళాడు మహారాజా భక్తి చేస్తున్నాం చూడాలని కాశాడు అనేసి మీ గొల్లవాళ్ళు నేను మహారాజు భక్తి చేసి మీరు చూడడానికి చెప్పి అసలు అక్కడ వెళ్ళకుండా వ్రతం చూడకుండా ఎదుగుతున్నారు మహారాజు గారు గొల్లవాడు వెళ్ళిపోయి మళ్ళీ వ్రతం చేసుకున్నాడు కలంత విన్నాడు ప్రహామించుకున్నాడు రాజా దగ్గరికి వచ్చాడు రాజా ఇదిగో ప్రసాదం చెప్పాడు రాజు నిద్రపోతున్నారు దొంగలిద్దరు నడుస్తున్నాడు ఎప్పుడు మంచి నిలబడి లేకపోతే దొంగలిద్దరు లేపలేమా అంతేగా దొంగలు నడుస్తుంటే మహారాజు నిద్రపోతున్నారు కొబ్బరి చెక్క ప్రసాదం పెట్టేసి వెళ్ళిపోయి అక్కడ రామరాజు చేసుకుంటూ కూర్చున్నారు ఉంటే రాజా మీకు వచ్చింది ఎందుకంటే కొబ్బరి చెక్క ప్రసాదం పడుతుంది అంటే కొబ్బరి చెక్క ప్రసాదం పడుతుంది తీసుకోకుండా అక్కడ వదిలేసి ప్రసాదం కూడా ఇస్తాను అక్కడ వెళ్ళిపోయాడు మహారాజు గారు దీనికి ఎలా ఉంది రాజు కోట ఉంది కోటలేవు ఏమి లేవు గుర్రాలు నిలబెట్టుకుని శక్తి ఉన్నాక స్మహాన్ని అడుగుతూ వస్తున్నాను అప్పుడు మహారాజు అంటున్నాడు ఏరా 20 పొరపాటు చేయలేదే ఆంజనేయులో గొల్లవాడిని అక్కడ కూర్చున్నాడు వ్రతం చేస్తున్నారు చూడడానికి తాగారు వెంటనే సరిగ్గా ప్రసాదం పడుతుంది ప్రసాదం కూడా వచ్చాం 2 తప్పు మనం చేసామని చెప్పి తను తప్పు తెలుసుకుని మళ్ళీ ఆంజనేయుకి వెళ్ళాడు గొల్లవాళ్ళు అక్కడ ఉన్నారు వెళ్ళిపోవడం రెడీ అవుతున్నారు వాళ్ళు ఆఫ్ చేశాడు వాళ్ళు వచ్చిలో కూర్చున్నాడు మళ్ళీ వ్రతం చేసుకున్నాడు కాలంలో ప్రధానమంత్రి వచ్చేకి 100 మంది కూడా ఎదురుకుండా వస్తున్నారు ఎదురుగా వస్తున్నారు రాజ్యం సుభిక్షంగా ఉంది రాజు కోట గుర్రాలు 8 కూడా సస్యశ్యామం ఉన్నాడు పచ్చగా ఉంది రాజ్యం అంతా కూడా ఏదా ప్రసాదానికి మహత్యం ఉంటుంది వ్రతం చేస్తుంది ఇంకా మహత్యం ఉంటుందని చెప్పి ఆ రాజ్యం మళ్ళీ ఏకాశకి 10 మంది వ్రతం చేస్తూ సత్యానికి వెళ్ళిపెట్టారు మహారాజు గారు ఎవరైతే చేస్తారో ఎవరు చూస్తారో కానీ వాళ్ళతో సత్యానికి లభిస్తుంది ఈ సత్యశ్వరుడు సంచరిపిస్తారు దేవుడు 8 మంది దేవుడు లేరు మన కలికాలంలో దేవుడు లేరు మన గురించి అవతారుతుంది మహానుభావుడు తెలిసిందా సాయిబాబానే ఈశ్వరుడునే కృష్ణుడినే ఈ కలికాలంలో మనం ఏ రూపంతో వస్తే ఆ రూపంలో మనకు ముక్తి మోక్షిస్తారు
అంతే దేవుడు ఒకడే కలికాలం దేవుడు ఒకడే అంతేదా ఈ వ్రతం చూసిన వాళ్ళకి కథంలో అందరూ సత్యనారాయణ వస్తుంది ఏందా ఈ మనకి ఇప్పటికీ కూడా రక్తగిరిపై సత్యనారాయణ కలిసి పత్తు తొంగు బంగారమై వచ్చిన కోర్టు వేస్తూ అందరికీ ఆలోచిస్తున్నారు గోవిందా అది కనెక్షన్ అలా కరెంట్ లక్ష్యం నేను వచ్చి కాయ వచ్చి కాయ కొట్టినమా ఎవరికైనా కొడుచుకుంటారా ఎవరికైనా కొడుచుకుంటారా ఎవరైనా ఎవరికైనా కొడిసా పెట్టి కూర్చోమయ్యా పూర్తిగా అయ్యేవారు లేవకూడదు అప్పట్లేదులే 3 గంటలు అలవాడిపోతే 5 గంటలకి కట్టలేదండి 5 గంటలకు కోలై తీసాం మేము తీసేసాం జాగ్రత్తలో సేవకురారండి మనసారా ఆరతులందుకొని దీవెనలివ్వయ్యా నీ సత్యనారాయణ సేవకురావయ్యా మనసారా ఆరతులందుకొని దీవెనలివ్వయ్యా కనులిప్పి చూడవయ్యా కనికారించవయ్యా కనులిప్పి చూడవయ్యా కనికారించవయ్యా పూలు ఉన్నగాని ఒప్పుకోవయ్యా సత్యనారాయణ సేవకురారండి మనసారా ఆరతులందుకొని దీవెనలివ్వయ్యా మనసారా ఆరతులందుకొని దీవెనలివ్వయ్యా శంకరాయ 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 శంకరీ మనోహరాయ మంగళం వినాయక మంగళం శంకరీ మనోహరాయ సర్వదాయ మంగళం శివ మంగళం సదాశివ మంగళం పార్వదేవి మంగళం గంగమ్మ మంగళం నందీశుడ మంగళం నాగీశుడ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శ్రీనివాస మంగళం వెంకటేశ మంగళం పద్మావతి మంగళం మంగతల్లి మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం ఓం సాయి మంగళం
మంగళం శ్రీ సాయి మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం రామ సీత మంగళం సీతారామ మంగళం లగ్న స్వామి మంగళం ఆంజనేయ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం శ్రీదేవి మంగళం భూదేవి మంగళం జనకి మాత మంగళం భారత మాత మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం రాజారామ మంగళం రామకృష్ణ మంగళం అయ్యప్ప మంగళం మణికంఠ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం సింహాద్రి మంగళం సత్యనారాయణ మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం దుర్గమ్మ మంగళం ఓం దుర్గా మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం చెట్టమ్మ మంగళం ఓం శక్తి మంగళం శంకరీ మనోహరాయ శాశ్వతాయ మంగళం నిత్య జయ మంగళం నిత్య శుభ మంగళం గోవిందా
అందరూ తీసుకోండి. అక్క ఇలా చూడు. పాడు బాపా బాపా పాడు పాడు Bye.
फोटो కూడా తిరిగింది బాగా అంతసేపు పడుతుంది తీసుకొచ్చా ఫోటో షీట్ కవరింగ్ అవ్వట్లేదు అక్కడ అంతమంది నువ్వు అట్లే ఒక్క చిన్న వీడియో చూడండి 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 వీడియో కూడా రెడీ చేసుకోవచ్చు నెక్స్ట్ నిలబడరా బాబు ఫోటోలో నిలబడ్డాను చూపించానా సూపర్ సరే నవ్వండి 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 నువ్వుతేనే బాగుంటుంది నువ్వు నవ్వరా నువ్వే నవ్వలేదు అందుకే మీ అబ్బాయి అయితే రావాలి
సాయి కూడా గురించి ప్రేమ మరి ఎవరికైనా రచ్చమ్మ ప్రేమ ఉంటుంది కదా. బాగున్నావా? తెలియదట ట్రైన్కి వెళ్తుంటే ఒప్పుకుంటా రోజు 10 సీట్లు ఊర్లో రోజు గొడవ